హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపా కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనము సుండాలండి. దీంతో అన్నం ఫ్రై ఎలా చేసుకోవాలో చూస్తాము. ఫ్రైడ్ రైస్ లాగా. ముందుగా నేను సుండల్ని ఇలా నానబెట్టుకొని ఉడికించి పెట్టుకున్నాను. సుమారుగా ఉడికిపోయినాయి అన్నమాట. రైస్ కూడా చల్లార్చి పెట్టుకున్నాను. అన్నం ఇలా పొడి పొడిగా ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట. తయారీ విధానం చూస్తాము. పెనం వేడైంది కదా, ఇప్పుడు మనము 1 స్పూన్ నెయ్యి తీసుకుంటున్నాను. ఆప్షనల్ అండి నెయ్యి. ఆయిల్, ఇందులో జీలకర్ర కొద్దిగా, మీకు నచ్చితే బిర్యానీ దినుసులు కూడా వేసుకోవచ్చు. నేను వేసుకోవడం లేదు. బిగ్ సైజు ఉల్లిపాయ 1, 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు బాగా వేగిపోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం తెల్లగడ్డ పేస్టు, మీరు అల్లం తెల్లగడ్డ పేస్ట్ బదులు అల్లం పీసు కానీ వెల్లుల్లి పీసులు అలానే కట్ చేసుకొని సన్నగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో చూడండి, పసుపు కొద్దిగా, ధనియాల పొడి చిన్న స్పూన్తో 2 తీసుకున్నాను, 2 స్పూన్లు, 1 స్పూను కారం పొడి, గరం మసాలా 1 స్పూను. ఆల్రెడీ పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, కాబట్టి కారం తగ్గట్టుగా తీసుకోండి. ఫ్లేము లోగా ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న సుండలు వేసుకునేస్తాము. సుండలు ఉడికించుకునేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఆల్రెడీ సుండల్లో వేసుకుంటాము, చూసుకొని వేసుకోండి. ఇలా వేయించుకున్నాం కదా, ఇందులో కొద్దిగా వాటర్ అన్నమాట. ఈ మసాలా అంతా సుండలకు పడితే టేస్ట్ కూడా బాగుంటుంది. కాల్ కప్పు వాటర్ తీసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో 1 మినిట్ ఉడికించుకుందాము. కొత్తిమీర ఇందులోనే వేసుకునేస్తున్నాను. రైస్ యాడ్ చేసుకున్నాము. ఇందులో కొద్దిగా లెమన్ అన్నమాట. హెల్తీ ఫుడ్ అన్నమాట.
పిల్లలకు చాలా మంచిది, హెల్తీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇంతే అండి, సింపుల్గా మనకు అన్నం మిగిలినా కూడా ఇలా చేసుకునేచ్చు. ఇంతే అండి, సింపుల్గా మనం అన్నం మిగిలిన తర్వాత కూడా ఇలా చేసుకునేచ్చు. లేదు మీరు కుక్కర్లోనే డైరెక్ట్ చేసుకోవచ్చు అన్నా కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. సింపుల్గా అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.